కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటు పెంచేసింది కేంద్ర ప్రభుత్వం. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రేటును ఒకేసారి దాదాపు 1000 రూపాయలు పెంచేసింది. దీంతో హైదరాబాద్లో కమర్షియల్ గ్యాస్ ధర 3069 రూపాయలకు చేరుకుంది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ షార్టేజ్తో రేట్లు భారీగా పెంచేసిన హోటళ్లు, టిఫిన్ సెంటర్లు మరొకసారి భారీగా రేట్లు పెంచేందుకు రెడీ అయ్యాయి. మెనూ రేట్లలో మార్పులు చేస్తున్నారు. పశ్చిమాసియాలో వార్ ఎఫెక్ట్ భారత్లో గ్యాస్ ధరలపై మరొకసారి పడింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచింది కేంద్ర ప్రభుత్వం. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రేటును ఒకేసారి దాదాపు 1000 రూపాయలు పెంచేశాయి గ్యాస్ కంపెనీలు. ఏకంగా 993 రూపాయలు పెరగడంతో ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరకు 3071 రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్లో 3069 రూపాయలకు చేరుకుంది. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ఒక్కసారిగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ ధరలతో హోటల్ ఇండస్ట్రీ షాక్ కి గురైంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఇలా అన్ని ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కమర్షియల్ గ్యాస్ ధర పెరగడంతో హోటళ్లలో టిఫిన్లు, భోజనాల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. వ్యాపారులకు బిగ్ షాక్ తగిలింది. ఏదైతే వ్యాపార అవసరాల కోసం ఉపయోగించుకునే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను ఏకంగా 993 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు పెంచడంతో వ్యాపార వర్గాల్లో తీవ్ర ఆవేదన కలుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇటు గ్యాస్ వినియోగదారులతో పాటు ఇటు వ్యాపార వర్గాలకు కూడా గ్యాస్ దొరక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు దొరకపోవడంతో బ్లాక్ మార్కెట్ను ఆశ్రయిస్తూ పెద్ద ఎత్తున వ్యాపార వర్గాలు నష్టపోతున్నాయి. కమర్షియల్ గ్యాస్ దొరక చిన్న వ్యాపార సంస్థలు, అదేవిధంగా చిన్న చిన్న హోటల్స్ కూడా పూర్తి స్థాయిలో మూసివేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు హోటల్ నిర్వాహకులు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా దాదాపు 1000 రూపాయల వరకు సిలిండర్కి ఒక్క సిలిండర్ ధర పెరిగింది. దీని ప్రభావం హోటల్ రంగంపై ఎట్లా ఉండబోతుంది? మెయిన్ అండి వాళ్ళ గ్యాసు, కరెంటేనండి. వాళ్ళ హోటల్స్ మెయింటెనెన్స్ అధిక ఖర్చు, గ్యాసు, కరెంటేనండి. వీళ్ళు ప్రభుత్వం వారు 50% రేటు పెంచారండి. ఈ 50% కాకుండా దశల వారుగా 250 రూపాయలు చొప్పుతూ పెడితే కొంచెం వరకు మేము సర్దుకునే వాళ్ళం అండి. దీని మీద ఏంటంటే ఈ భారం ఏంటంటే కస్టమర్ మీద మేము రేట్లు పెంచితే కస్టమర్ మీద పడుతుంది. కస్టమర్ మీద పెడితే కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. కొనుగోలు శక్తి పోతే వ్యాపారాలు తగ్గిపోతాయి. ఇవన్నీ ఏంటంటే ఇది ఒక వ్యవస్థ పాడైపోతుంది. ప్రభుత్వం వారు ఆలోచించి దీన్ని 250 రూపాయలు దశల వారికి పెంచితే బాగుండేదని నా ఆలోచన అండి, సలహాలు. అంటే ఇప్పటికే ఒకసారి అంటే గ్యాస్ పెరిగింది, అదేవిధంగా పూర్తి స్థాయిలో కమర్షియల్ గ్యాస్ సరఫరా కూడా నిలిచిపోయిన నేపథ్యంలో ఇబ్బంది పడుతూ ఉంది. అటు క్యాటరింగ్లు కూడా చాలా మూసివేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోబోతున్నారు? ఎదుర్కోవటండి, ఇప్పుడు మేము మొన్నటి దాకండి కట్టెపుల్లలు వాడాం. 50% కట్టెపుల్లలు వాడామండి. ఐటమ్ కూడా మేము తగ్గించుకున్నాం, మెనూ తగ్గించుకున్నామండి. ఈ గ్యాస్ కొంచెం అందుబాటు వచ్చిన తర్వాతనే ఒక వారం 10 రోజులు బట్టి ఐటమ్స్, రెగ్యులర్ ఐటమ్స్ అన్నీ స్టార్ట్ చేసామండి. అందులో వాళ్ళ నుంచి ఏంటంటే ఈ సడన్గా ఈ భారం పడిందండి. కొంచెం భారం వల్ల ఏంటంటే ఇండస్ట్రీకి దెబ్బేనండి. ఫుడ్ ఇండస్ట్రీ కొంచెం ఇబ్బంది, అంటే ఆర్థికంగా ఇబ్బంది అండి. అంటే మీ తరపున అంటే వ్యాపార వర్గాల నుంచి అటు కేంద్రానికి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఏదైనా విజ్ఞాపన తీసుకెళ్లే అవకాశం ఉందంటే రేటు భారీగా పెంచారు అంటే దీనికి సంబంధించి అంటే అసోసియేషన్ వారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారండి. అసోసియేషన్ వారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారండి. మీరు చెప్పింది మంచి ఆలోచనే. అసోసియేషన్ వారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారండి. అసోసియేషన్ వారు ఇది ప్రధానంగా ఇటు వ్యాపార వర్గాల నుంచి చెప్తున్న విషయాలు. ఏదైతే ఇటు పూర్తి స్థాయిలో గత యుద్ధ సమయం ప్రారంభమైనప్పటి నుంచి వ్యాపారాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. ఇప్పుడు ఈ పరిస్థితులు అంటే దాదాపు ఒక సిలిండర్కి 1000 రూపాయలు భారం పడితే అది ఖచ్చితంగా వినియోగదారులపై భారం పడుతుంది. వాళ్ళ కొనుగోలు శక్తి కూడా తగ్గిపోతుందని చెప్తున్నారు. దీనివల్ల అటు వ్యాపారం కూడా పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుందని మాత్రం చెప్తున్నారు. ప్రభుత్వం అంటే దశల వారీగా రేట్లు పెంచితే బాగుండదే అభిప్రాయం మాత్రం వ్యాపార వర్గాల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఓవైపు అంటే కమర్షియల్ గ్యాస్ పెంచినప్పటికీ వినియోగదారులకు సంబంధించి ఏదో డొమెస్టిక్ దానికి సంబంధించిన 14 కేజీల సిలిండర్ ధరలో ఎటువంటి తేడాలు లేవని చెప్తున్నప్పటికీ సాధారణ వినియోగదారులు కూడా ఏదైతే బయటకు వెళ్ళి కొనుగోలు చేయాలంటే మాత్రం ఈ ధరల భారం ఖచ్చితంగా పడే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇది ప్రస్తుతం విజయవాడలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ ఆర్కేతో సురేష్, ఎన్టీవీ. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు భారీగా పెరగడంతో హైదరాబాద్లోని హాస్టళ్లు, హోటళ్ల నిర్వాహకులకు షాక్ తగిలింది.
ఒక గ్యాస్ బండ ధర 3,000 రూపాయలకు పైపడడంతో తమ బిజినెస్ కు ఎఫెక్ట్ పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన గ్యాస్ ధరలతో కొందరు హోటల్ నిర్వాహకులు ఫుడ్ ఐటమ్స్ ధరలు పెంచగా హాస్టల్ నిర్వాహకులు కూడా త్వరలోనే ఛార్జీలు పెంచుతామని అంటున్నారు. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో ఇబ్బందులు పడుతున్నామని, తాజాగా ధర పెంపుతో మరిన్ని ఇబ్బందులు తప్పవని చెప్తున్న హోటల్ హాస్టల్ నిర్వాహకులతో మా ప్రతినిధి నిఖిల్ మరిన్ని వివరాలు అందిస్తారు. కమర్షియల్ గ్యాస్ ధరలను కేంద్రం ఒకసారిగా 1000 రూపాయలకు పెంచింది. మొన్నటి వరకు 2000 రూపాయలు ఉన్నటువంటి ఒక గ్యాస్ బండ ధర ఈరోజు 3,300 రూపాయలకు చేరింది. అయితే ఈ ధరలతోటి ఏదైతే హాస్టల్స్ ఉంటాయో హాస్టల్స్ కావచ్చు, హోటల్ నిర్వాహకులు కావచ్చు, ముఖ్యంగా చిన్న హాస్టల్స్, చిన్న హోటల్స్, వీధి వ్యాపారులకు చాలా ఎఫెక్ట్ పడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఒక్కసారిగా 3,000 వాళ్ళు ఊహించినటువంటి ధర పెరిగింది. ఇప్పటికీ సరఫరా ఏదైతే కమర్షియల్ సరఫరా చాలా తక్కువగా ఉంది. ఒక్కసారిగా పెరగడంతో కూడా వాళ్ళు షాక్ గురయ్యారు. ఇది వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది ఏదైతే హాస్టల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు, కమర్షియల్గా వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయి. ఏదైతే చిరు వ్యాపారులు ఉంటారో వాళ్ళు కూడా వినియోగదారుల మీద భారం మోపుతారు. సో హాస్టల్ ప్రతినిధులు ఉన్నారు, మాట్లాడదాం. హోటల్ నిర్వాహకులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, కమర్షియల్ గ్యాస్ ధరలు ఇంతగా ఊహించారా అసలు పెరుగుతాయని? ఇది ఊహించిందేనండి. వారు స్టార్ట్ అయిన తర్వాత 1900 ఉన్నటువంటి గ్యాస్ తర్వాత 2400 ప్రతి నెల పెంచడం జరిగింది. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెరుగుతుందని మేము అయితే అనుకున్నాం. ఖచ్చితంగా ఇది పెరుగుతుందని అనుకున్నట్టే పెరిగింది. కాకపోతే ఇంత పెరుగుతుందని అనుకోలేదు. 2400 నుంచి ఒకేసారి 3200 అవుతుందని అయితే అనుకోలేదు, కానీ పెరుగుతుందని మాత్రం ఊహించాము. ఎందుకంటే ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గ్యాస్ ధరలు పెరుగుతాయని తెలుసు. ఈ గ్యాస్ ధరలతో పాటుగా మేము వేరే ధరలు కూడా అన్నీ పెరిగినాయి. సరుకుల ధరలు పెరిగినాయి, కూరగాయల ధరలు పెరుగుతున్నాయి, అన్ని ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ కూడా పెరుగుతూనే ఉంది. ఇంకా ఇప్పుడు డీజిల్ ఈ పరిస్థితి వచ్చిన తర్వాత ఇంకా ఎంత పెరుగుతుందో చూడాలి. ఇంకా సార్ ఇప్పటి వరకు సరఫరా కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగినాయి, ఇప్పుడు ఒకసారిగా పెరిగాయి. సో మొన్నటి వరకు కూడా సిలిండర్స్ షార్టేజ్ ఉన్నాయి. సో ఇప్పుడు అవి వస్తున్నాయా? బాగానే వస్తున్నాయి సిలిండర్స్? సిలిండర్లు మొన్నటిదాకా షార్టేజ్ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇంకా రావట్లేదు అలాంటి సిలిండర్లు. ఏ అయితే హాస్టల్ పెద్ద హాస్టల్స్ ఉంటాయో ఒక 30-40 సిలిండర్లు వేస్తున్నారు. వాళ్ళకి 20% సిలిండర్స్ వేయమని చెప్పి గవర్నమెంట్ చెప్పింది కాబట్టి వాటి వరకే వేస్తున్నారు. చిన్న చిన్న హాస్టల్కి అయితే అందట్లేదు. కట్టెల పొయ్యి మీద వాడుకుంటున్నాము. గ్యాస్ సిలిండర్లు కొరత అయితే ఇప్పుడు కూడా అట్లాగే ఉందండి. సార్ చెప్పండి, ఏదైతే గ్యాస్ ధరలు పెరిగాయి, సో ఇది మీకు కూడా చాలా బర్డెన్ ఉంటుంది. ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, చాలామంది హాస్టలర్స్ ఉంటారు. సో వాళ్ళ మీద మీరు ఏమైనా భారం మోపబోతున్నారా? అంటే ఛార్జీలు ఏమైనా పెంచుతారా, లేదంటే ఐటమ్స్ ఏమైనా తగ్గించడం అట్లా చేస్తారా? లేదండి, ఒక చిన్న విన్నపం మీ ద్వారా మేము చేయదలుచుకుంది ఏంటంటే, మేము మా హాస్టల్స్లో నివసించే గెస్టులు దాదాపుగా మిడిల్ క్లాస్ అండి, చిన్న ఉద్యోగస్తులు. 30,000 లోపు శాలరీస్ ఉండేవాళ్ళు, 40,000 రూపు శాలరీస్ ఉండేవాళ్ళు ఉంటారు. వెండర్స్ కానివ్వండి, చిన్న సేవల ఎంప్లాయీస్ కానివ్వండి, చిన్న చిన్న ఐటీ ఎంప్లాయీస్ ఉంటున్నారు. వీళ్ళకి మీద మేము భారం వేయడానికి అవకాశం లేదు. అట్ ది సేమ్ టైం ఫుడ్ పెట్టకుండా ఉండడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే బయటికి వెళ్ళి ఒక టిఫిన్ చేయాలంటే 100 రూపాయలు ఉంది, ఒక భోజనం చేయాలంటే 150 నుంచి 200 రూపాయలు కాస్ట్ ఉంది. వాళ్ళ మేమంతా ఒక సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ చేస్తున్నాం తప్ప మేము వ్యాపారం చేయట్లేదు. గవర్నమెంట్ని మేము అడిగేది ఒకటే రిక్వెస్ట్ అండి, ఖచ్చితంగా డొమెస్టిక్ సిలిండర్స్ని వాడే అవకాశం మాకు ఇవ్వాలి, సబ్సిడీని మాకు వర్తింపజేయాలి. మా వ్యవస్థని, హాస్టల్స్ వ్యవస్థని సర్వీస్ రంగంగా గుర్తిస్తే మాకు ఈ ఎసులుబాటు అనేది వస్తుంది. ఈ కష్టకాలంలో, ఈ వారు టైంలో 6,000, 5,000 కూడా గ్యాస్ సిలిండర్ అమ్మిన పరిస్థితి ఉంది. కనీసం సప్లై కూడా లేక కట్టెల పొయ్యిలు, ఎలక్ట్రికల్ పొయ్యిలు, రకరకాల ఇబ్బందులు పడి గెస్ట్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు. మేము ఖచ్చితంగా ఫుడ్ పెడతానే ఉన్నాము, ఇప్పటికీ భవిష్యత్తులో కూడా పెడతాం. మా రిక్వెస్టెడ్ ప్రభుత్వ సపోర్ట్ కూడా మాకు ఉండాలి. మేము సర్వీస్ చేస్తున్నాం తప్ప వ్యాపారం చేయట్లేదు అనేది అర్థం చేసుకొని మాకు సహకరించాలనేది మా విన్నపం అండి. పెరిగిన గ్యాస్ ధరలు మీ ఇండస్ట్రీ పైన ఎటువంటి ఎఫెక్ట్ చూపించబోతున్నాయి? వాటిని మీరు ఎట్లా కంట్రోల్ చేయబోతున్నారు? ఇప్పుడు కంట్రోల్ చేయడానికి ఏం లేదండి. యాక్చువల్గా ఎలా కంట్రోల్ చేయాలో మాకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మేము ఇచ్చే ఫుడ్ కాస్ట్ చాలా తక్కువ కాస్ట్కి ఇస్తున్నాం. అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 కలుపుకొని మ్యాక్సిమం ఒక 100 నుంచి 150 రూపాయల వరకు మీ మూడింటిని ఇస్తున్నాం. ఇంకా తగ్గిస్తే క్వాలిటీ పడిపోతుంది, ఫుడ్ కూడా అందించలేము, ఇన్ని వెరైటీలు మేము ఇవ్వలేము. కాబట్టి ఆ కాస్ట్ కటింగ్ అనేది ఈ ఫుడ్ విషయంలో మాత్రం సాధ్యం కాదు. మా కస్టమర్స్ని, మా గెస్టులని కన్విన్స్ చేసి ఏమైనా పెంచుకోగలుగుతాం చేయాలి. రెండో వైపుగా ఏమైనా సేవ్ చేసుకోగలుగుతామేమో కూడా ఆలోచించాలండి. మొత్తంగా పెరిగిన ఏదైతే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఉన్నాయో వాళ్ళకు చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి వాళ్ళ ఇండస్ట్రీ మీద. అయితే ప్రస్తుతం అయితే కస్టమర్స్ మీద మేము ఎటువంటి భారం ఉపయోగం. ఫ్యూచర్లో ఈ ధరలు ఇంకా పెరుగుతాయి. సో
మేము నష్టాల్లోకి వెళ్లకుండా ఇంత కొద్ది మేర పెంచే అవకాశాలు ఉన్నట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉన్నామని తాజాగా పెరిగిన ధరతో తమ వ్యాపారాలు మరింతగా దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. కమర్షియల్ ఎల్పీజీ ధరాభారం వ్యాపారుల ఆవేదనకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. కమర్షియల్ సిలిండర్ల ధరలు భారీగా కమర్షియల్ సిలిండర్ల ధరలు పెరగడంతో హోటల్ నిర్వాహకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. హోటల్ నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు మనకు 900 రూపాయల పైన పెంచుతూ కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల మీరు ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటి? గత కొద్ది నుంచి కూడా యుద్ధం ప్రభావం నుంచి మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? నా పేరు వేనండి. మాది అన్నపూర్ణ హోటల్, మిర్యాలగూడ బస్టాండ్ దగ్గర. మార్చి 1వ తారీఖు నుంచి ఇప్పుడు మే 1 వరకు, అంటే దగ్గర 2 నెలల నుండి కూడా సిలిండరు 2400 రూపాయల నుండి ఇవాళ 3000 3500 కూడా అవుతుంది. ఇంకా పెంచుతారని అంటున్నారు. అయినా కానీ ఎంత పెంచినా కానీ సకాలంలో సక్రమంగా మాకు దొరకడం లేదు. మాకు రోజుకి 2 సిలిండర్లు పడతాయండి. నెలకు వచ్చేసి అప్రాక్సిమేట్ ఒక 60 సిలిండర్లు పడతాయి. అయినా కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ రెంట్లు, ఈ జీతాలు ఇవన్నీ ఇచ్చుకోలేక హోటల్ బంద్ చేసుకుంటేనేమో రెంట్లు మా నెత్తిన పడుతున్నాయి. ఒకవేళ ఒక 10 రూపాయలు ప్లేటుకు పెంచుదామని అనుకుంటే మళ్ళీ కస్టమర్ల మీద బర్డన్ పడుతుంది. అట్లా మాకు గిరాకులు దెబ్బతింటున్నాయి. ఈ సిలిండర్ పెరుగుదల మరి ఆగుతుందో ఆగదో మాకైతే తెలుస్తలేదు. కానీ మేము మాత్రం హోటల్ మేనేజ్మెంట్ ఎవరైనా సరే అందరం కూడా హోటల్ని నిర్వహించడం చాలా కష్టతరమైంది. దీనికి ఏదైనా పరిష్కారం చూపిస్తారేమని మేము కూడా అందరం ఎదురు చూస్తున్నాము. హోటల్ ఇప్పుడు నిర్వహించడం మాత్రం మాకు చాలా ఇబ్బందికరంగానే ఉంది. చెప్పాలంటే హోటల్ ఒకటే కాదు, సామాన్యుడి పైన అంటే ఇప్పుడు రెస్టారెంట్స్ కావచ్చు, రోజువారీగా భోజనశాలలు కావచ్చు, వీటిపైన కూడా ధరలు పెంచాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడినట్టయినా ఖచ్చితంగా అండి. ఇప్పుడు మేము 2200 2300 దొరికినప్పుడు మేము ప్లేటు 30 రూపీస్కి ఇడ్లీ ఇచ్చినాం అనుకోండి, ఇవాళ 3500 అవుతున్నది, 3000 దాటుతున్నది. మరి మేము అదే 30 రూపాయలకి ఇస్తే మాకు వర్కౌట్ కాదు కదా. నాకు రోజు 2 సిలిండర్లు పడతాయి. అంటే ఒక్కొక్క సిలిండర్కి వచ్చేసి 1000 రూపాయలు 1200 అదనంగా పెరిగితే 2 సిలిండర్ల మీద 2400 పెరుగుతున్నది. అంటే నేను నెలకి 70,000 చిల్లర అవుతుంది. మరి ఆ 70,000 రూపాయలు నేను కస్టమర్ మీద ఒక 10 పెంచి తీసుకోవాలి, కానీ నా జేబులో నుంచి అయితే ఇవ్వలేను కదా. ఒకవేళ ఇస్తే ఒక రోజు 2 రోజులు అంటే ఇవ్వగలుగుతా. కంటిన్యూగా నెలలు ఇవ్వాలంటే ఈ నిర్వహణే చాలా కష్టమవుతుందండి. ఎందుకంటే మమ్మల్ని నమ్ముకొని చాలామంది మాకు వర్కర్లు ఉన్నారు. అందరూ ఇప్పుడు నాకేం కాదండి, నేను క్లోజ్ చేసుకుంటా, ఇంట్లో కూర్చుంటా. ఒక నెలలో 2 నెలలు అవుతుంది. నన్ను నమ్ముకొని ఒక 10 మంది వర్కర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా దుర్భర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దీనికి ఏమన్నా పరిష్కారం వస్తుందేమని మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. మీరు చెప్పండి, అంటే కమర్షియల్ మాత్రమే పెంచాము, డొమెస్టిక్ పెంచలేదని ప్రభుత్వం చెప్తుంది. ఏంటి, ప్రభావం ఎలా ఉండబోతుంది సామాన్యుడి పైన? అసలే దొరకడం లేదు. దొరికిన దానికి మేము ధర పెంచక తప్పదు. ధరలు పెంచినప్పుడు కస్టమర్కి ఆటోమేటిక్గా అది పరోక్షంగానో ప్రత్యక్షంగానో జరుగుతూనే ఉంటుంది. మరి కొన్ని హోటల్స్ బంద్ చేశారు, కొన్ని రెస్టారెంట్లు ఇంకా ఎట్లా అని చెప్పి చేస్తున్నారు. మేమైతే కట్టెల పొయ్యి తీసుకున్నాం, కట్టెల పొయ్యి చేస్తూ ఉన్నాం. మరి ఈ రేట్లు పెంచినప్పుడు ఏంటంటే మా మీద ఉన్న క్వాలిటీ కావచ్చు, మా మీద ఉన్న గుడ్ విల్ కావచ్చు, రేట్లు పెంచారని చెప్పేసి పక్కకి వెళ్ళినప్పుడు రోడ్డు మీద ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది. దానివల్ల కూడా సామాన్య మానవులు దెబ్బతిన్నట్టే లెక్క. సామాన్య మానవులకి మేము పెట్టే 10 రూపాయలు నెల రోజులు చూస్తే 300 పెరిగినట్లే. అట్లాగే 2-3 ఉన్నదానికి చూసినట్లయితే వాళ్ళు సాంబార్ కానీ బ్రెడ్ కానీ ఏది కొన్నా ఏది చేసినా కూడా సామాన్య మానవుల మీద చాలా పడ్డది. రావట్లేదు, గ్యాస్ రావట్లేదు, చాలా ఇబ్బంది ఉంది. డీజిల్ పొయ్యి వేసాము, డీజిల్ పొయ్యి వేస్తే కూడా డీజిల్ కూడా దొరకట్లేదు. అట్లా అని చెప్పేసి కట్టెలు వేస్తే ఈరోజు కట్టెలు కూడా దొరకట్లేదు. కట్టెలు కూడా రేట్లు పెరిగినాయి. కట్టెల మీద చేసే వాళ్ళకి అలవాటు లేదు. ఇంతకుముందు అంటే పెద్దవాళ్ళు అన్ని రకాలుగా చేసేవాళ్ళు. ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టాఫ్ వాళ్ళది కట్టెలు చేయలేరు. కళ్ళు మండుతున్నాయి సార్, రేపు మీరు రాము, ఎల్లుండి రాము, మే నెల చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము గవర్నమెంట్కి ఒకే అప్పీల్ చేసేది ఏంటంటే కమర్షియల్గా మాకు పెంచితే మేము పెంచాల్సి వస్తుంది. సామాన్య మానవులకు చాలా ఒత్తిడి అయింది. మేము బిజినెస్ చేయలేకపోతున్నాం. కాబట్టి పునరాలోచించి దాన్ని ఇప్పుడు కాకపోయినా కూడా కొద్ది రోజులలోనైనా సరే తగ్గియాలని హోటల్ అసోసియేషన్ నుంచి కోరుకుంటున్నాం.
మొత్తంగా కమర్షియల్ సిలిండర్ల ధర పెరగడం అంటే సామాన్యుడిపై భారం మోపినట్లే అని చెప్తా ఉన్నారు. వెంటనే కొద్ది రోజులు అంటే పశ్చిమాసియా యుద్ధ ప్రభావం తగ్గించుకున్న తర్వాత అయినా సరే కమర్షియల్ సిలిండర్ల ధరలు తగ్గించాలని హోటల్ నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ బాలుతో విజయస్కరన్ టీవీ, నల్గొండ జిల్లా. కమర్షియల్ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో సిలిండర్పై 993 రూపాయలు పెరిగింది. చమురు సంస్థల నిర్ణయంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర పెంపుతో టీ నుంచి బిర్యానీ వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. సిలిండర్ ధర భారీగా పెరగడంతో టీ, టిఫిన్, మీల్స్, బిర్యానీ రేట్లు పెంచక తప్పదని అనివార్య పరిస్థితి నెలకొందని నిజామాబాద్ జిల్లాలో చిరు వ్యాపారులు చెబుతున్నారు. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర పెరగడంతో హోటల్ నిర్వాహకుల స్పందనను నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి బాలాకుమార్ అందిస్తారు. అమెరికా ఇరాన్ యుద్ధ ప్రభావం గ్యాస్ సిలిండర్ల పైన పడింది. వాణిజ్య సిలిండర్ల ధరలను పెంచుతూ గ్యాస్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దాదాపుగా ఒక్కో సిలిండర్ పైన 993 రూపాయలు భారీగా పెంచేసింది. దీంతో సిలిండర్ల ధరలు అమాంతంగా పెరిగాయి. అయినప్పటికీ వాణిజ్య సిలిండర్లు అయితే అందుబాటులో లేక హోటల్ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల టిఫిన్కు 50 రూపాయలు అంటే దాదాపు 10 రూపాయలు టిఫిన్ పెరిగింది. ఇక హోటళ్లలో కూడా 50 నుంచి 100 రూపాయల వరకు కూడా బిర్యానీకి ధరలు పెంచారు. ఇలా ప్రతి రంగం పైన ధరల ప్రభావం అయితే పడుతుంది. హోటల్ నిర్వాహకులు ఉన్నారు, ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, అంటే వాణిజ్య సిలిండర్లు ధరలు పెంచు దాదాపు 993 రూపాయలు కూడా సరే, ఈ ప్రభావం ఎట్లా ఉంటుంది మీ మీద? ప్రభావము మాకు రేట్ ఎక్కువ అయిపోతుంది. జనాలకు రేటు పెంచుదామంటే వాళ్ళు కూడా ఇంకా ముందు అయిపోతారు. మాకు రేటు వచ్చిన దాకా వర్కౌట్ కాదు, గిరాకీ కూడా దెబ్బ ఉంటుంది. ఎట్లా ఉందండి? నిన్న వరకు ఏం రేట్లు ఉండే? దొరికిందా? నిన్న దాకా 2350 రూపాయలు ఉండే. ఇప్పుడు రేటు పెంచి ఇంకా తీసుకుంటే ఏర్పడుతుంది ఏందనేది. అయినా కానీ అంటే ఫ్రీగా దొరుకుతుందా? ఇంకా ఆడ ఇంకా ఇవాళ అయితే ఏర్పడుతుంది, రేపు ఎల్లుండి అయితే ఏర్పడుతుంది ఫ్రీ అనేది. గ్యాస్ దొరకక ఎట్లుంది మీ వంటలు? కట్టెల పొయ్యి మీద వండుతున్నాం కదా సార్ ఇప్పటిదాకా, అట్లా అదే బాధ ఉన్నది. ఇప్పుడు 3000 అంటే దాదాపు 993 వేస్తే మీరు ఎంత పెంచాల్సి వస్తుంది ఒక రేట్ల మీద? చూస్తే ఏర్పడతాయి. మాకు వర్కౌట్ కాకుండా పెంచాల్సింది తప్పని పరిస్థితి. 20 రూపాయలు పెంచాల్సింది, ఎందుకంటే వెళ్ళదు వర్కౌట్ కాదు కదా సార్. డైలీ మాకైతే ఒకటి అయిపోతాయి, నా లెక్కలు అయితే ఒకటి అయిపోతాయి. మాకు పెద్ద పెద్ద హోటల్కి ఎక్కువ అయిపోతాయి, కానీ మా చిన్న హోటల్ కాబట్టి ఒకటైతే అయిపోతుంది. ఖచ్చితంగా పెంచాల్సింది తప్పని పరిస్థితి. రెండోది కదా వర్కౌట్ కాదు కదా, జీతాలు వెళ్ళా, కిరాయిలు ఇవన్నీ వెళ్ళాలి కదా. సో ఇది మొత్తం మీద కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఇంకా ఉంది. సిలిండర్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇప్పటికి కూడా చాలా హోటళ్ళు అయితే ఇంకా మూతబడి ఉన్నాయి. కొన్ని హోటల్స్ తప్పని పరిస్థితుల్లో కట్టెల పొయ్యి పైన వంటలు చేస్తున్నారు, గ్యాస్ పొయ్యి పైన వంటలు చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ తాజాగా గ్యాస్ సిలిండర్లపై అంటే కమర్షియల్ సిలిండర్లు ఒక్కసారిగా ధరలు పెంచడం తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఖచ్చితంగా టిఫిన్ నుంచి మొదలుకొని అన్ని రకాల ధరలు పెంచాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని